షర్మిలక్క. షర్మిలక్కని పక్కన పడేశారండి. ఎందుకు చెప్తున్నానండి ఈ మాట? జగన్ గారి విషయంలో షర్మిల గారు చేసినటువంటి రాద్ధాంతం అంతా ఇంతా కాదు. సొంత చెల్లెలు, తోడబుట్టిన సొంత చెల్లెలే నరకం చూపించేసింది జగన్ గారికి అని చెప్పాలి ఒక మాటలో. బావుకు తిన్నది ఏముంది? అసలు ఏం బావుకు తిందో నాకు అర్థం కాలేదండి. రాజకీయంగా ఏమన్నా ఎదిగిందా అంటే కనుక ఏమీ లేదు. నిన్న మొన్నటి దాకా ఒక ప్రచారం అయితే కనుక బాగా విస్తృతంగా ప్రచారం జరిగింది. మరి ముఖ్యంగా ఒక వర్గానికి సంబంధించిన మీడియాలో బీభత్సంగా ఎత్తేసారు షర్మిలక్కని. ఏంటనేది మనం మాట్లాడబోయే ముందు రాష్ట్ర ప్రజలందరికీ వాస్తవాలు తెలియాలి కాబట్టి మీ బాధ్యతగా మీరు లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తే పక్కగా సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. షర్మిలక్కకి మొండి చేయి చూపించింది కాంగ్రెస్. నిజంగా ఎలా అంటే వాస్తవంగా షర్మిల గారు ఆంధ్రప్రదేశ్లో ఉన్నారే కానీ ఏనాడు కూడా చంద్రబాబు నాయుడు గారిని కావచ్చు, పవన్ కళ్యాణ్ గారిని కావచ్చు, బీజేపీని కావచ్చు, ఎవరిని వ్యతిరేకించి మాట్లాడిన పాపాన పోలేదు. ఏంటి వాస్తవంగా అధికార పక్షాన్ని ప్రతిపక్షంగా ఉన్నప్పుడు అధికార పక్షాన్ని వాళ్ళు చేస్తున్న తప్పుల్ని ఒప్పుల్ని మొత్తం అన్నింటి మీద ప్రశ్నించాలి. అది లేదు. షర్మిలక్క ఎప్పుడు మాట్లాడినా కానీ జగన్ గారి గురించే, అదో జగన్ అలాగా జగన్ ఇలాగా, జగన్ అలాగా జగన్ ఇలాగా, ఇలాగే పాట పాడుకొచ్చింది అక్క. ఎలాగని పాపం ఏమన్నా అత్యున్నత స్థానాలకు వెళ్ళిందా అని అనుకుంటే లేదు. నిన్నటి దాకా జరిగిన ప్రచారం ఏంటంటే షర్మిలక్కకి రాజ్యసభ అభ్యర్థిగా ప్రకటిస్తారు, ఖచ్చితంగా రాజ్యసభ సీటు ఇంకా కన్ఫామ్ అని అనుకున్నారు. కూరలో కరివేపాకు తీసినట్టు తీస్తారు అక్కనే. ఇంతకీ ఆవిడకి ఇచ్చేస్తారు, కర్ణాటక నుంచి అన్నారు, అక్కడి నుంచి అన్నారు, ఇక్కడి నుంచి, ఎక్కడి నుంచి లేదు నువ్వు అలా ఉండమ్మా అని చెప్పి అన్నారు. ఏముంది, ఏమీ లేదు. ఎందుకంటే కనుక ఏపీ పిసిసి అధ్యక్షురాలు షర్మి గారికి కర్ణాటక నుంచి రాజ్యసభకు వెళ్తారన్న ఊహాగానాలు విపరీతంగా అయితే కానీ వినిపించాయి. వాస్తవంగా అయితే కనుక ఆమెకు మొండి చెయ్యే మిగిలిందని చెప్పాలి. ఎందుకంటే ఈసారి పోటీ చేసే కాంగ్రెస్ అభ్యర్థుల తుది జాబితాలో ఆమె పేరు లేదు. ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే శుక్రవారం రాజ్యసభ ఎన్నికల కోసం నామినేషన్లు వేయనున్నారు. రాహుల్ గాంధీ కర్ణాటక మొత్తం 3 అభ్యర్థులు రాజ్యసభ పంపేందుకు సరిపడా బలమున్న కాంగ్రెస్ మరో 2 స్థానాలకు గురువారం అభ్యర్థులు ప్రకటించింది. ఏఐసిసి జాతీయ అధికార ప్రతినిధి పవన్ ఖేడే, కేంద్ర మాజీ మంత్రి రెహమాన్ ఖాన్ కుమారుడు మన్సూర్ అలీ ఖాన్ కర్ణాటక నుంచి రాజ్యసభ సభకు పోటీ చేయనున్నారు. అర్థమైందా మీకు? అది ఈ రకంగా చూసుకుంటే అక్కడికి మొండి చెయ్యే మిగిలింది నన్ను అడిగితే కనుక. ఒకసారి ఎవరెవరో చెప్తాను చూడండి. కర్ణాటక నుంచేమో మల్లికార్జున్ ఖర్గే, తర్వాత శ్రీ పవన్ ఖేరా, తర్వాత శ్రీ మన్సూర్ అలీ ఖాన్ కర్ణాటక నుంచి. మధ్యప్రదేశ్ నుంచేమో మిస్టర్ మీనాక్షి నటరాజన్, మిసెస్ మీనాక్షి నటరాజన్. తర్వాత రాజస్థాన్ నుంచి శ్రీ నీరజ్ దాంగి, తర్వాత తమిళనాడు నుంచి శ్రీ ప్రవీణ్ చక్రవర్తి, జార్ఖండ్ నుంచి శ్రీ ప్రణవ్ ఝా. వీళ్ళైతే కనుక వెళ్ళబోతున్నారు. కాబట్టి ఇవి చూసుకుంటే కనుక ఈ లిస్ట్ అరెస్ట్ చేసిన తర్వాత అయ్యో పాపం అక్కకి మొండి చేయి చూపించేశారే, అయ్యో పాపం అనుకోవడం తప్ప ఏమీ మిగల. తర్వాత ఇంకో విషయం ఏంటంటే తేదేపాక 3 జనసేనకు 1 ఏంటో అనుకున్నారు. రాజ్యసభ స్థానాల మీద కూటమి నేతలు నిర్ణయం తీసుకున్నారు. కూటమి నేతలు జనసేనకు 1 ఇచ్చేలాగా, టీడీపీకి 3 తీసుకునేలాగా. కాబట్టి ఇదండి జరుగుతుంది. కాబట్టి మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియదు. ఫస్ట్ అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.